Right now, the trend has to be changed from that segment to this segment. So if you are using for aeration, మీకు 4 ఏరేటర్ల కంటే ఎక్కువ అవసరం లేదు ఫర్ ఆక్సిజన్. ఇప్పుడు ఏవియేటర్స్కి డిఓ చెక్ చేసి మిషన్ ఆన్ చేయాలా, లేదంటే టైం ప్రకారం ఆన్ చేసేయాల్సిన? సార్ టైం ప్రకారం ఆన్ చేస్తున్నారు. సాయంత్రం 6 అయిందా అన్ని ఏరేటర్లు ఒకటేసారి స్టార్ట్ చేసేస్తారు. 6 అయిపోయింది అనగా అప్పుడు డిఓ చెక్ చేయరా? డిఓ అనేది చెక్ చేయరు. డిఓ మషిన్స్ అనేది ఐ విల్ బి ఫ్రాంక్ విత్ యూ, 99% ఫార్మర్స్ దగ్గర డిఓ మషిన్స్ లేవు. డిఓ మెషిన్ చెక్ చేసుకోకుండా ఇది ఆన్ చేస్తే దే ఆర్ లూజింగ్ ఆన్ ద పవర్ కదా. 100% దే ఆర్ లూజింగ్ ఆన్ ద పవర్. But they multiply this hours into days, into weeks, into months. They're saving a lot of money కదా. 40% పవర్ సేవ్ చేయొచ్చు. దెన్ సి ఆక్సిజన్ అనేది ఎంత పెద్ద పారామీటర్ అని అంటే యూ డోంట్ ఫీడ్ లేకపోయినా దానికి ఒక రోజు డిఫరెన్స్ ఉండదు. అది లేకపోయినా బట్ ఆక్సిజన్ అనేది కంపల్సరీ. సో వీళ్ళు ఏంటంటే భయం పెట్టేశారు, రన్ చేసేయాలి, యూ హ్యావ్ టు రన్ ఏరియేటర్స్, అది లేకపోతే చచ్చిపోతుంది అనే కాన్సెప్ట్లో రైతుల్ని తీసుకొచ్చేసారు. సో వాళ్ళు ఏంటంటే భయం ఉంటుండే, అది ప్రోటోకాల్ అయిపోయింది, అదో ట్రెండ్ అయిపోయింది. ఓకే 6 o'clock స్టార్ట్ అయిపోయింది, మార్నింగ్ 7కి స్టాప్ చేసేసి ఫీడింగ్ చేసేయాలి. మార్నింగ్ 7కి సూర్యుడు వచ్చాడా లేడా? ఫస్ట్ బిగ్గెస్ట్ ఏరియేటర్ ఇస్ సన్ బై ద గాడ్ గ్రేస్. ఆ సూర్యుడు అనేది మనకు అందరికంటే పెద్ద ఏరియేటర్. హీ జనరేట్స్ ఆక్సిజన్ ఇన్ ద డే టైమ్ యూజింగ్ ప్లాంక్టన్. Absolutely. Plenty of oxygen is available in the daytime. You don't need much of aerator in the daytime.